మరణాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మోషే గారి శిఖోపాసనలోని 25వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము అంశము శత్రులపై హింసలపై జయము. ఎవరికి? ఇశ్రాయేలీయులకు. శత్రులపై హింసలపై జయము అనే అంశం మీద దైవజనుల దండిగా దేవదాసయ్య గారు చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలకి ఇశ్రాయేలీయులు గారు ఎవరైనా శత్రులు ఉన్నారా? ఏమండి, మనకైతే చుట్టుపక్కల అందరూ శత్రువులే, ఎక్కడ చూసినా శత్రువులే. మిత్రులు ఉండరు కానీ ఎక్కువగా శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఏం బిడ్డలారా, మరి దుష్టులు ఆలోచించుకున్నాడు ఒక పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుండే చోటున కూర్చోము కాబట్టి దేని బిడ్డలారా మనకు అందరు శత్రువులే ఎక్కడ చూసినా. కాబట్టి ఇశ్రాయేలు సైన్యానికి శత్రువులు ఉన్నారా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు వారు అని చూస్తే అమోరీలు, అమాలేకీలు, కానానీలు, ఎదోమీలు, మోయాబీలు మొదలైన వారందరూ కూడా ఇశ్రాయేలు సైన్యానికంట శత్రువులట. విన్నారండి దీని బిడ్డలారా? వీరే కాదు, ఇంకా అనేక మంది ఉన్నారంట. వాళ్ళందరిలో ముఖ్యమైన వారు వీరు. ఎవరు? 5 గుంపుల వారు. ఎవరండి? అమోరీలు, అమాలేకీలు, కానానీలు, ఎదోమీలు, మోయాబీలు మొదలైన వారు అందరూ కూడా ఇశ్రాయేలీయులకు శత్రువులట. ఏం బిడ్డలారా గమనించారు ఎంతమంది శత్రువులు ఉన్నారో? ఇంకానూ విరోధులు చాలా మంది ఉన్నారు, కానీ ప్రాముఖ్యంగా ముఖ్యమైన వాళ్ళు వీరట. ఎంతమందికి ఉన్నప్పటికీ వారు ఇశ్రాయేలీయులను ఏమీ చేయలేకపోయారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది శత్రువుల మీదకి దండెత్తు వచ్చినా, ఎంతమంది దీని బిడ్డలారా నిన్ను దూషించినా, ఎంతమంది నీ మీద నిందలు అవమానాలు వేసినా, ఎంతమంది నిన్ను చూసి ఏడ్చినా, దేని బిడ్డలారా ఇశ్రాయేలీయులను ఏమీ చేయలేకపోయారంట. అలాగే మనలను కూడా ఏమీ చేయలేరండి. దేవునికి మహిమ కలుగును గాక. దేని బిడ్డలారా కాబట్టి గమనించండి, పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండం 17వ అధ్యాయము 16వ వచనంలో నిస్సి అనగా ధ్వజము అని కనబడతా ఉన్నది. నిస్సి అంటే ఏంటి? ధ్వజము. యెహోవా నిస్సి అనగా యెహోవా జెండా లేక ధ్వజము. యెహోవా జెండా లేక ధ్వజము. మోషే యొక్క ప్రార్థన కొండ శిఖరము ఎక్కిందన్నారు దైవజనులు. ఎక్కడికి ఎక్కిందంటండి? ఎంత ప్రార్థన చేస్తే గాని కొండ శిఖరం ఎక్కదండి ఆయన ప్రార్థన. ఏమండి, మన ప్రార్థన ఎంత చేస్తా ఉన్నాము? ఒక 10 మినిట్స్ ఎక్కువగా అయితే, లేదా ఒక పావు గంట, బాగా ప్రార్థనా పూర్లు అయితే 1 గంట. ఏమండి దేని బిడ్డలారా ఈలోగా నీరసం వచ్చేస్తుంది, మనకి అలిసిపోతాము. దేని బిడ్డలారా కాబట్టి గమనించండి, మోషే యొక్క ప్రార్థన కొండ శిఖరం ఎక్కినది. ఏదో ఒకటి అయ్యే వరకు ఆ ప్రార్థన కిందకి దిగదట. ఏదో ఒకటి అవ్వాలి అక్కడ. దేని బిడ్డలారా ఆ సైన్యం మీద విజయం రావాలి. కాబట్టి ఆ మోషే గారి యొక్క ప్రార్థన కొండ శిఖరం ఎక్కిందంట. ఏదో ఒకటి జరిగితేనే గాని ఆ ప్రార్థన శిఖరం దిగదట. అయితే ఇక్కడ దైవజనులు అంటూ ఉన్నారు, కొండ ఎక్కినది ఎలాగూ దిగుతుంది అంటే సంటి పిల్లోడు సంఖ్య ఎక్కితే దిగుతాడా? మనము దింపితేనే కానీ దిగడం. ఎంత టైం అయినా సంఖ్యలోనే ఉంటాడు. అలాగే దేని బిడ్డలారా మోషే గారి ప్రార్థన శిఖరం ఎక్కినది కనుక ఆ శిఖరము దేని బిడ్డలారా ఎక్కిన ప్రార్థన ఎలా దిగుతుంది? దిగదు. అలాగే శిఖరం ఎక్కినది ఇంకా ఎలాగూ దిగుతుంది? కొండ ఎత్తు. దానికంటే శిఖరం ఇంకా ఎత్తు. కానీ కొండే ఎత్తు అంటే దాని మీద ఉన్న శిఖరం ఇంకా ఎత్తు అంట. మరి ఎలా దిగుతుంది? మరి దేని బిడ్డలారా ఆ ప్రార్థన దిగుతామంటే ఆషామాషిగా దేని బిడ్డలారా సామాన్యుడు చేసేసిన ప్రార్థన అది. ఏమండి ఎంత భక్తితో చేశారు మోషే గారు ప్రార్థన, ఎంత శక్తితో చేశారు మోషే గారి ప్రార్థన. దేని బిడ్డలారా గమనించండి, నీలాంటి వాడు నాలాంటి వాడు చేసిన ప్రార్థన అయితే ఆ కొండ శిఖరమే ఎక్కదు. కొండే ఎక్కదు, ఇక శిఖరం ఎక్కడ ఎక్కుతుంది? ఏమండి దీని బిడ్డలారా మన ప్రార్థన ఎక్కడికో పోతుంది అనుకుంటున్నావు. ఎక్కడికి పోతుంది? నీ దగ్గరే ఉంటుంది అది. దీని బిడ్డలారు కాబట్టి నేను తారసలేదు. నీ నోట్లోంచి బయటకు వస్తుంది తప్ప అక్కడే ఉంటుంది తప్ప ఎక్కడికి వెళ్తలేదు. కాబట్టి మోషే గారు అలాంటి వారు ఇలాంటి వారు కాదు.
దేవుని చూసిన వ్యక్తి, దేవునితో మాట్లాడిన వ్యక్తి కనుక ఆయన ప్రార్థన ఎక్కడికి ఎక్కింది? శిఖరం ఎక్కినది. కొండే ఎత్తు, దానికంటే శిఖరం ఇంకా ఎత్తు. మన ప్రార్థనలు కూడా అట్లే ఉండాలి అన్నారు దైవజనులు. తండ్రిగా దేవదాసయ్య గారు ఏం చెప్పారు? మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. ఏమండి మరి ఉంటుందా? ఏమండి దైవజనులారు, బహుగా ప్రార్థన చేయుడే ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడే. విన్నారా? చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థనలో జీవిస్తున్నారా? ప్రార్థనలో ఎదుగుతున్నారా? మోషే గారు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన మనము చేస్తున్నామా? శిఖరం ఎక్కిస్తున్నామా? దేని బిడ్డ రా కొండే మనం దిగేస్తున్నామా? ఏమండి ఆ కొండే ఎక్కలా పోతున్నామా మనం? దేని శిఖరం ఎక్కడ ఎక్కుతాం? ఏమండి కాబట్టి మన ప్రార్థన దేని బిడ్డ కనీసం కొండ మీద ఉన్నట్టు కూడా లేదు. శిఖరం పక్కన పెట్టండి, కొండ మీద ఉన్న ప్రార్థనలా కూడా లేదు. కాబట్టి గమనించండి ఎలాగుంది. దైవజనులు అంటా ఉన్నారు మన ప్రార్థనలు కూడా అట్లే ఉండాలి. మామూలు ప్రార్థనలు చాలవండి, శిఖర ప్రార్థనలు కావాలన్న దైవజనులు. ఏమన్నారండి? మామూలు ప్రార్థన సరిపోదు. మేము ఏదో 10 నిమిషాలు మోకాలు వేసేసి దేని బిడ్డారా ఇంక మోకాల మీద ఉండలేకపోతాను ప్రభా, ఇంకా దిగిపోతాని దేని బిడ్డారా మామూలుగా సైకిల్ పడిపోతూ ఉంటాం. అలా కాదు మనకు కావాల్సింది. గంట మోకాల మీద ఉండాలి. అండి గంట లేదా ఒక అరగంట అయినా మోకాల మీద మనము ఉండాలి. ఆత్మీయత రావాలంటేనే, దేవునితో ప్రేమ సహవాసం కలగాలంటే, మనకు కూడా ఆత్మీయత రావాలంటే ప్రార్థనలు ఎక్కువగా జీవించాలి. అందుకే అది మామూలు యుద్ధము కాదండి. ఏమండి అది మామూలు యుద్ధం కాదంట. ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో చేసిన యుద్ధం దీని బిడ్డలారా మామూలు యుద్ధం కాదు. అమాలేకీయులు ఇతరులతో యుద్ధము చేస్తే అది మామూలు యుద్ధం అంట. అమాలేకీయులు అంట ఇతరులు ఎవరితో ఏ యొక్క బ్యాచ్తో చేసినా, ఏ యొక్క గుంపుతో చేసినా అది మామూలు యుద్ధం అంట. అమాలేకీయులు దీని బిడ్డలారా ఇక్కడ దైవజనులు అంటూ ఉన్నారు. అయితే అమాలేకీయులు దేవుని జనమ మీదకి యుద్ధమునకు వచ్చిరి. చూసారా? దేవుని జనమ మీదకి యుద్ధానికి వచ్చారు. ఎవరు? అమాలేకీయులు. దీని బిడ్డలారా అమాలేకీయులట ఎవరితోటైనా యుద్ధం చేస్తే అది సామాన్యంగా మామూలు యుద్ధమే. కానీ వీరు ఎవరితో పెట్టుకున్నారు? ఇశ్రాయేల్ సైన్యంతో పెట్టుకున్నారు. దీని బిడ్డలారా దేవుని బిడ్డలతో పెట్టుకున్నారు కనుక అమాలేకీయులు దేవుని జనం మీదకి యుద్ధమునకు వచ్చిరిగాన అది మామూలు యుద్ధం కాదు. దేవుని జనం మీదకి ఎవరు ఎప్పుడు వచ్చారో అప్పుడు దేవుని మీదకి వచ్చినట్లే దేవుని మహిమ కలుగును గాక. గమనించండి, దేవుని బిడ్డల మీదకి వస్తున్నారా? దేవుని బిడ్డలారా అలా చెప్తున్నాడు, ఇలా చెప్తున్నాడు వాక్యమని ఉడికిపోతున్నారా? అండి వాక్యం అలా చెప్తాడు, మా గురించి చెప్తాడు దేవుని బిడ్డలారా అని లోపల లోపల ఏముంటుంది? దేవుని బిడ్డలారా ఏముంటుంది? ద్వేషం ఉంటా ఉన్నది. అందుకు దీని బిడ్డ దైవజనులు అంటారు దేవుని బిడ్డల మీదకి ఎవరా మేమే దేవుడి బిడ్డలమే అంటే నువ్వు ఉడికిపోవు. అప్పుడు నువ్వు దేవుడి బిడ్డవైతే నువ్వు ఉడికిపోదు. నీలో ద్వేషం ఉండదు, నీ కుళ్ళు కుట్ర ఉండదు నీలో, నువ్వు దేవుడి బిడ్డవైతే అని. దేవుని బిడ్డలారా చెప్పని ఎవరైనా దైవజనుల మాటలే కదా చెప్తున్నారు అనుకోవాలి, కానీ మేము దేవుడి బిడ్డలమే కదా. అవును, కానీ దైవజనులు అంటా ఉన్నారు ఇక్కడ దేవుని జనం మీదకి ఎవరు ఎప్పుడు వచ్చారు అప్పుడు ఎవరి మీదకి వచ్చినట్లంట? దేవుని మీదకి వచ్చినట్లంట. దేని బిడ్డలారా గమనించుకోండి ప్రియ సోదరులారా, మన దేవుని బిడ్డలు ఎవరు ఏమనకూడదు. ఏమండి ఒకవేళ తిరిగిపోతే చెప్పాలి, ఇగో ఇలా నడుచుకోండి, అలా నడుచుకోండి, ఆ మార్గం నడుచుకోండి, దైవజనులు ఇలా చెప్పారు, అలా చెప్పారు అని మనం చెప్పాలి. ఆ మాట ప్రకారంగా నడుచుకుంటే ధన్యత దీవెన ఉంటది. కానీ దీని బిడ్డలారా ప్రతి మాట కూడా దైవజనుల మాట ఏ మాట కూడా చెప్పకుండా దీని బిడ్డలారా మనం ఇతర మాటలు చెప్తా కూర్చోంటాము. దీని బిడ్డలారా కూర్చుని మనం ఏం చేస్తాం? దేని బిడ్డలారా ద్వేషం పెంచుకుంటా ఉంటాము, ద్వేషం పెంచుకుంటా ఉంటాం. దేని బిడ్డలారా అప్పుడు నిజంగా నువ్వు సాతానికి సంబంధించిన మనిషివే కదా. దేవుడి మాటలు నీకు పడకపోతుంటే ఎవరికి సంబంధించిన మనుషులండి మీరు? సాతానికి సంబంధించిన మనుషులే కదా. అందుకే దైవజనులు అంటారు దేవుని బిడ్డల మీదకి ఎవరైనా వస్తే వారు దేవుని మీదకి వచ్చినట్లే. దేవుడు ఊరుకోడండి. ఏమండి దేవుడు ఊరుకోడండి. దేవుని బిడ్డలారా అందరం చేస్తాం, ఆయన సువార్త ప్రకటిస్తాం, అందరం చేస్తాం. దేవుని బిడ్డలారా అందరి హృదయాలు ఒకేలాగా ఉంటాయా? ఏమండి అందులో ఎంతో మంది రకరకాలుగా ఉంటాయి. సేవ చేసే వాళ్ళు కూడా చాలా రకాలు ఉంటాయి. స్వార్థం ఉంటది. ఏమంటే ఎదుటి వారిని చూసి ఉడికిపోతూ ఉంటది.
దేవుడు నాకు ఎంత ఉన్నా ఇన్ని సంఘాలు ఉన్నా నాకు ఇలాగ ఉన్నా నాకు ఇటు ఇలాగ ఉంది అనుకుంటా ఉంటారు. ఆయనకి ఏమి లేకపోయినా ఇలాగా దేవుని బిడ్డలారా ప్రసారం చేస్తాడు దేవుని సువార్తని. లోపల ఏడుస్తారట, లోపల ఏడుస్తారట. దేవుడు అలాగ ఉండకూడదు, అలాంటిగా ఉండకున్నవాడు నిజమైన సేవకుడు. అలాగుంటే నిజమైన సేవకుడు కాదండి. దేవుని సువార్తనము దేవుని బిడ్డ దేవుని సువార్తను ప్రకటించాలి. దేవుని సువార్తను ప్రకటించి దేవుని బిడ్డలు మోషే గారు చేసిన ప్రార్థనలాగా ఉండాలి. దేవుని బిడ్డ శిఖరం ఎక్కే ప్రార్థనలాగా ఉండాలి. దేవుని బిడ్డలారా కొండ దిగులో ఉన్న ప్రార్థనలాగా ఉండకూడదు, నేల మీద ఉన్న ప్రార్థనలాగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా శిఖరం ఎక్కాలి. ఎక్కిందా లేదా అండి మన ప్రార్థన? దేవుని బిడ్డలారా ఎక్కిందా శిఖరమో ఎక్కాలి. ఈ 40 దినములు మోషే గారి సుఖోపవాసాలు నా ప్రియ సహోదరులారా జ్ఞాపకం చేసుకోండి. మోషే గారి ప్రార్థన శిఖరం ఎక్కిందంటే మన ప్రార్థన ఎందుకు ఎక్కకూడదన్న పట్టుదల మనలో ఉండాలి. ఎందుకు ఎక్కకూడదు శిఖరం అనే పట్టుదల మనకు ఉండాలి. ప్రియ సహోదరులారా జ్ఞాపకం చేసుకుని ఈ దినం నుంచి అయినా మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయాలండి. పట్టుదల కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు దేని బిడ్డలారా ఎలాంటి శత్రు సమూహమైనా ఎలాంటి శత్రు సమూహమైనా దేని బిడ్డ ఎలా ఎన్ని గుంపులు వచ్చినా ఎంతమంది శత్రువులు వచ్చినా దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేయబోతూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. దేని బిడ్డలారా గమనించండి, దైవజనులు అంటూ ఉన్నారు ఇక్కడ. అప్పుడు వారందరూ కూడా దేని బిడ్డలారా ఏమవుతారు? దేవుడు మన పక్షంగా ఉంటే దేని బిడ్డలారా జయం వస్తుంది. ఎవరందరూ కూడా నశించిపోతారు. దేవుని బిడ్డలు ఎవరైనా ఏమన్నా అన్నా బలం ఉందని ధనం ఉందని ఏమండి ఎవరైనా అన్నా దేని బిడ్డలారా దేవుడు ఊరుకోడండి, న్యాయం చేస్తాడు. ఆయన న్యాయం చేసి దేవుడు నీకు స్థితిస్తాడండి దేని బిడ్డ. కాబట్టి మనము ఆ మోషే గారి ప్రార్థన శిఖరం ఎక్కింది కనుక ఆ శిఖర ప్రార్థనలాగా ఉండాలి మనమును. దేవుని మహిమ కలుగును గాక. మరణాత.